బోల్తా కొట్టించడానికి సుధాకర్ పెద్ద స్కెచ్ చేసాడు. మరి ఈ స్కెచ్ వర్కౌట్ అయ్యిందా లేదా చూద్దాం. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్. పిచ్చి కుక్క కరిచిందేంట్రా? డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇంకా నాలుగుతో ఫ్లోర్ అంతా నాకుతున్నావు అనుకున్నా. పచ్చడి ఏర్పాటు ఎలా త్వరగా వచ్చాయి. స్టార్ట్ పెడదామని ఇప్పుడు. దా ఒక్కొక్క ఐటమ్ వేయి. ముందుగా ఎన్ని మిరపకాయలది? ఎవరు నేర్పారన్నా నీకు? మా గురువు గారు లాస్ట్ టైం ఇచ్చారు నాకు ఈ పచ్చడి. ఇప్పటికీ మర్చిపోలే. ఆ కిక్ ఇంకా దిగలేదు. చంటగారా ఆయనకి అర్థం అవుతుందిలేండి. అట్టుపల్లి ఈ అట్టుపళ్ళు ఇల్లు శుభ్రం చేయరా పండగ పూట అంటే డాన్స్ వేస్తావా? పచ్చడి అయిపోయింది కానీ ఇది తాగి అదృష్టవంతుడు ఎవడు? పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. సూపర్ కొన్నారా సుధాకర్? పాడికించే ముందు శవాన్ని కూడా ఇలాగే తయారు చేస్తారు. ఎవరినన్నావురా? ఏం కాదులే గానీ ఉగాది పచ్చడి చేస్తాను, తాగుతావా? ఎవరు చేశారా ఉగాది? నేనే స్పెషల్ గా నేర్చుకున్నా. 1 year ప్రాక్టీస్ చేశా. తాగు. ఏ బక్రా, అందుకే సింబాలిక్ గా చెప్పాం బక్రా అని. అరే మర్డర్ చేసేవాడి కన్నా కట్ అందించేవాడు ఉంటాడు చూసావా? ఆడికి ఎక్కువ శిక్ష. ఎదవ నాటకాలు ఆడుకో. బెల్లం మీద నీ వేలి ముద్రలే, చింతపండు మీద నీ వేలి ముద్రలే, వేపాకు మీద నీ వేలి ముద్రలే. పని చేద్దాం. వీడికి వాళ్ళ పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాం. మార్చి రూమ్ లో పడేసానికి డౌటే రాదు. ఎందుకంటే ఈ బాడీ చూస్తే 30 రోజులు మునిగిపోయిన శవంలా ఉంటాడు. సూపర్ కదా? అగో పెళ్లి వాళ్ళు వచ్చారండి. దాచి ఏమండి, ఇక్కడ సుధాకర్ అనే బాబు పెళ్లి చూపులకు రమ్మన్నాడు. సుధాకర్ అంటే సుధాకర్ బాడీ అంటే బాడీయా? అదేంటి అతను అలా మౌనంగా ఉన్నాడు? ఉగాది రోజు మౌనవ్రతం చేస్తే 3 జన్మల తర్వాత మళ్ళీ ఇలాగే పుడతారట. కుర్రోడు ఎంతవరకు నేను అడుగుతున్నాను కదా, నేను అడుగుతున్నానా? కుర్రోడు ఎంతవరకు చదువుకున్నాడు? అంటే బిఏ చదివిన తర్వాత బీకాం చదివాడు. కుర్రోడికి జీతం 25,000. అంటే 3,000 రూపాయల జీతం నుంచి 25,000కి ఎదిగాడని చెప్తున్నా. కుర్రోడు వయసు ఎంత? 25. అంటే నాన్నగారి వయసు 40 సంవత్సరాలు, ఈయన వయసు 25. కుర్రోడిని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. ఏంటండి మీ అనుమానం? ఏంటి? ఉగాది పచ్చడి తాగి వాడు శవంలా కూర్చొని మీతో పెళ్లి చూపులు చేయించుకుంటున్నానా? కుర్రాడు మౌనవ్రతం చేశాడు కదా, ఉదయం నుంచి ఫుడ్ అని తీసుకోలేదు, నీరసంగా ఉన్నాడు. అన్ని మేమే అడిగేస్తున్నాం అమ్మాయిని. మీ అమ్మాయికి డాన్స్ వచ్చా? మా అమ్మాయి డాన్స్ లో కూచిపూడి నుంచి ఆచిపూడి దాకా దోరపూడి అంతా మొత్తం బీభత్సమైన డాన్స్ తెలుసండి. మా వాడు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఎలా ఉంటది? ఆ డాన్స్ చేస్తాడు. అబ్బాయి డాన్స్ వేయలేడు కదా. మాకేంటంటే మా సాంప్రదాయ ప్రకారం స్వీట్ తినిపించుకుంటే ఆనవాయితీ ఉందండి. అంటే స్వీట్లు ఇప్పుడు ప్రాపర్టీ వాళ్ళు పెట్టలేదు కాబట్టి మనం చేయలేము. వేరే ఏదైనా అరటి పండుతో మేనేజ్ చేద్దాం. చెయ్యండి ఏదో ఒకటి. ఓకే, నేను పెడతాగా. పెళ్ళైన తర్వాత నువ్వు పెడదు కానీ. అదిగో అరుంధతి నక్షత్రం. అప్పుడే సూపర్.
అబ్బాయి తినేశాడు. మరి అవుతాయి మనకు అన్ని కార్యక్రమాలు కుదిరాయి మరి ఓకే. ఆ మిగతా కార్యక్రమం కూడా కానీ మిగతా కార్యక్రమం ఎందుకు కానిచ్చేద్దాం. ఇప్పుడు తాడిపొట్టు ఇలా ఉండు, నేను మంత్రాలు చదువుతా. మాంగళ్యం తంతు నానేనా మహదేవన హేతునా. ఇదేంటండి బాబు ఆపు, నువ్వు లేపాలన్నా ఇక్కడ లగలేడు. నీరసం జబ్బు పడ్డాడుగా, నీరసం. ఆ కార్యక్రమం కానివ్వండి. మాంగళ్యం తంతు నానేనా మహదేవన హేతు. అయ్యో అపశకునం ఇదేంటి ఇదేంటి ఏం కనపడతలేదు. చూసారా, మా వాడు చీకట్లో సూర్యుడు, మీ అమ్మాయి మేడలో వెలుగు నింపాడు. చూడండి. కళ్ళగద్దుకోమ్మా. మరి ఆ 7 అడుగుల కార్యక్రమం కూడా వేసేద్దాం, కమ్మని రండి. అంటే తోడి పెళ్లి కొడుకు కదా, వీడి వెనకాలే ఉంటాడు. అమ్మాయి నువ్వు ముందెళ్ళమ్మా. అమ్మాయి ముందు ఏంటండి నేను అడుగుతున్నానా అమ్మాయిని ముందెట్టారేంటి? నేను చెప్తా, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారుగా. రేపు పొద్దున్న చెప్పుకోవాలిగా మీ అమ్మాయి విజయం వెనక మా అబ్బాయి ఉన్నాడని. అమ్మా అమ్మా, ఆ 7 అడుగులు అయిపోయి. ఏంటి 7 అడుగులు అయిపోయిందా? అరుంధతి చూపించరా? అరుంధతి కదా, ఇదిగో అరుంధతి నక్షత్రం అబ్బాయి చూపిస్తున్నా. ఎక్కడుంది? అదిగో అదిగో అదిగో. వచ్చిందా? ఇప్పుడు ఏం చేద్దాం? ప్లీజ్ ఫోటోలు తీయించుకుందాం. సెల్ఫీ ఏనా? సెల్ఫీ. ఓకే. కుర్రోళ్ళు ఏంటి? వస్తారు, అలా చూస్తున్నాను కెమెరా కాసి. చూస్తున్నా. ఇప్పుడు చూడండి వచ్చాడు. అత్తమామలకే కాళ్ళకు నమస్కారం పెట్టిస్తే ఒక్క నిమిషం ఇలా నుంచోండి. నేను 1 2 3 అంటే ఇప్పుడు వచ్చి వాడే పడతాడు. 1 2 3. దీర్ఘ సుమంగళి బాబా లేపండి. ఏమండి శోభనం మేము చూసుకుంటామండి, అందులో కూడా వస్తారా ఏంటి? బయలుదేరుతారు, ఇంకేమైనా ఉందా? పప్పకింతలే నాకు తెలుసు కదా, నాకు తెలుసు బాబు. అమ్మాయిని దీపంలో చూసుకో. వీడి దీపం ఆరిపోయింది ఎప్పుడు. ఏంటంటున్నారు? గుళ్ళో దీపం ఆరిపోద్ది అంటున్నా. మీ పేరేంటి అన్నారు? భాస్కర్ గారు. ఆఖరి బస్సుకు టైం అవుతుంది, వెళ్ళమా? వీడి టైం ఎప్పుడు అయిపోయింది, మీరు వెళ్ళండి. ఏంటి అదే టైం అవుతుంది, వెళ్ళండి. పిల్ల జాగ్రత్త. అల్లుడు నువ్వు పదవే, నువ్వు కదలవు అసలని. నువ్వు వెళ్ళి పాల గ్లాస్ తో రెడీగా ఉండి పిల్లని మేము రెడీ చేస్తాం. నువ్వు మంచకిందూరు వచ్చేసింది. మీకోసం పాలు తీసుకొచ్చాను. నాకు కూడా రా. మీకు నేను బాగా నచ్చానా? మీ వాళ్ళు చెప్పారు ఇవాళ మీరు మౌనవ్రతం అని, కానీ మీరు అన్నీ మౌనంగా చేయట్లేదు. అబ్బా నాకు సిగ్గేస్తుందండి. ఇచ్చాను కదా ఇంత. చీకట్లో తాళి కట్టింది కదా, అది నీ పెళ్ళం అవ్వదు. ఏం కట్టలేదురా? నువ్వు కట్టక నేను కట్టక ఎవరు కట్టారా? నేను తాళి కట్టాను. నువ్వు చచ్చిపోలేదారా? చచ్చిపోలేదురా, చచ్చిపోయినట్టు నటించాను రా. ఎందుకు? దాదాపు 450 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ చేశారా. చనిపోయినడు ఎంత విధమైనా వాడి గురించి మంచిగా చెప్తారా. ఎందుకురా? ఒప్పుకున్నందుకు. అవునా? నన్ను విధమంటారా? పోరా, ఏం మాట్లాడుతున్నావు? ఏంటండి గోల? ఈడు యాక్షన్ చేశాడు, మనం యాక్షన్ చేస్తే ఎలా ఉంటో చూపిద్దాం. నీ పసుపు కుంకాలు మరి కాసేపట్లో చెరిగిపోతున్నాయి చెల్లా. అయ్యో అన్నయ్య, ఏమిటి ఏం చెప్పబోతున్నారు మీరు? అంటే
వీడి శోభనం అయితే తెల్లారే లోపు బకెట్ తన్నేస్తాడమ్మా. అంత గండ ఉంది, కానీ గండానికి ఒక పరిష్కారం ఉంది. నువ్వు భర్తని కుర్చీలో కూర్చోబెట్టి మోకాళ్ళ మీద 108 బెత్తాల వ్రతం చేయించావు అనుకో, బెత్తం డబ్బులతో నీ ప్రాణాలు దక్కుతాయమ్మా, నీ మొగుడు ప్రాణాలు. అయ్యో ఏమండి, నేను పోయినా పర్లేదండి, మీరు మాత్రం పచ్చగా సూపర్ ఉండాలి. చెల్ల, నీ కాపురం కలకాలం ఇలాగే ఉంటుంది. ముందు కూర్చోబెట్టు. నువ్వేం కంగారు పడుకో. 108 బెత్తం దెబ్బలు ఇక్కడ పడగానే నీ మొగుడు ప్రాణాలతో జీవితాంతం ఉంటాడు. నేను ఒప్పుకోను. ఒప్పుకుంటుంది, కూర్చో. నేను ఒప్పుకోను. ఒప్పుకోండి ప్లీజ్, మన కోసం మంచి చెప్తున్నా. అలా ఎందుకు ఒప్పుకుంటాడు? ఆను ఇన్ని రోజులు ఒకే రూములో ఉన్నానే, ఒకే కంచంలో తిన్నానే, ఒకే మంచంపై పడుకున్నావే. ఇప్పుడు వీడిని కొట్టాలంటే నాకు మనసు ఒప్పట్లేదురా. కొట్టండి అన్నయ్య. ఒకటి సౌండ్ ఉండాలిరా. ఈ వ్రతంలో ఇంకోటి కూడా ఉందమ్మా. వద్దే. కొడుతున్నప్పుడు అమ్మ అంటే అది కౌంటింగ్ లోకి రాదు. మూడోది కొట్రా. అబ్బా, యబ్బా. అమ్మ ఇది కౌంటింగ్ లోకి రాదు. రెండే. అమ్మ నవ్వుతూ ఉంటే నీ మొగుడు ప్రాణాలు ఇంకొక 100 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటాయి. నవ్వండి, నవ్వండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా నవ్వుతాడు. సూపర్. రారా, మన పని అయిపోయింది. బాయ్. ఏమండి, ఆ, ఇప్పుడు శోభనం చేసుకుందామా? నా శోభన అయిపోయింది కదా, నువ్వు వెళ్ళి పడుకో. అమ్మో. సరోజ గారు ఎలా ఉంది ఈ స్కిట్? నరేష్ సూపర్ చేసావు. నేను తరుముకుంటుంటే భాస్కర్ మధ్యలో దూరిపోవటము, జారే గొంతుకి పైకి దాటుకోవటం అక్కడ చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ సుధాకర్ ఆయన పోస్టర్సే కామెడీగా ఉన్నాయి. అక్కడ కూర్చున్నా, ఈ మంచం మీద కూర్చున్నా కూడా. సో కొంతసేపు అలా డెడ్ బాడీ లాగా ఉన్నా కూడా సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ. బాగుంది. అండ్ హర్రీ చాలా అందంగా ఉన్నావు. సూపర్, అందరూ చాలా బాగా చేశారు. నాగ్ బాబు సార్ అందరి యాక్షన్ బాగుంది, బాగా చేశాడు. డెడ్ బాడీ క్యారెక్టర్స్ థ్యాంక్ యూ. ఫర్దర్ గా ఇలాంటి క్యారెక్టర్స్ నువ్వు బాగా చేయి. ఆయన రాజు చాలా బాగా చేశాడు. నోరెత్తితే వాళ్ళు ఆయన లాగి కొట్టేస్తున్నాడు రాజు. గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.